తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోగ్యం, వ్యాయామం సమాజానికి ఎంతో అవసరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సోమవారం ఉదయం భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో డిఎన్ఆర్ వాకర్స్ తో రాఘవులు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల శక్తి, శ్రమ, మేధస్సు వినియోగం దేశ ఉత్పత్తిపై ప్రభావం చూపెడుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం గుర్తించబడినప్పటికీ మానవ వనరులు ఉన్నప్పటికీ దేశం ఉత్పత్తిలో వెనుకబడి ఉందన్నారు. సమాజం ఆరోగ్యానికి, వ్యాయామానికి ఎక్కడ ప్రాధాన్యతనిస్తుందో అక్కడ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. భారతదేశంలో శ్రమ వినియోగం పద్ధతి వేరుగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన ఆకృతిని పొందడానికి వ్యాయామం అవసరమన్నారు. నడక అన్నది ప్రత్యేక కార్యక్రమం కాదని, ఈ రోజుల్లో నేటి యాంత్రిక జీవనంలో వ్యాయామం కోసం, ఆరోగ్యం కోసం నడకను వ్యాపకంగా చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నోబెల్ పురస్కార గ్రహీత మైక్రోబయాలజిస్ట్ రామకృష్ణన్ మానవ దేహం నిర్మాణం, మానవుని జీవితంపై మనం ఎందుకు చనిపోతాం అనే పుస్తకం రచించారన్నారు. మానవ దేహం నిర్మాణం 120 సంవత్సరాలకు మించి బతకలేదని ఆయన తెలియజేశారన్నారు. ఇంతకాలం జీవించే మనుషుల్లో కొందరు ధనవంతులు మరింతగా ఎక్కువ కాలం జీవించడానికి, చిరంజీవులుగా, యువకులుగా ఉండటానికి పరిశోధనల కోసం డబ్బు వినియోగించాలని భావిస్తున్నారని, ఎప్పటికైనా మనిషి మట్టిలో కలవక తప్పదని, అటువంటి మానవ జీవితంలో అలా కాకుండా మనుషుల ఆరోగ్యం కొరకు, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ కొరకు పరిశోధనల మీద పెట్టుబడి పెట్టాలని, డబ్బు ఖర్చు పెట్టాలని కోరారన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం రాఘవులు గురించి పరిచయం చేశారు. ఈ సందర్భంగా డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్, మార్నింగ్ కాఫీ క్లబ్లు బివి రాఘవులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ కోశాధికారి కొత్త శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రుద్రరాజు బోసురాజు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కటికల పల్లారావు, పాకలపాటి సీతారామరాజు, కోశాధికారి కనగర్ల రామకృష్ణ, పిడి నరసింహరాజు, ఎస్ఎస్ఎన్ రాజు, మార్నింగ్ కాఫీ క్లబ్కి చెందిన బోండా రాంబాబు, ఓలేటి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరు సత్యనారాయణమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ కొప్పతి శ్రీనివాస్, కొప్పతి నారాయణరావు, అడ్వకేట్ కాస్ట్రో, సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత గౌరవానికి మనం ఏమి నోచుకోము, మనం ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో నడక గురించి 2-3 విషయాలు చెప్తాను. మీకు తెలియని విషయాలు కాదు. మనం నడక ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పి అనుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కాళ్ళు ఇచ్చింది నడక తప్ప విశ్రాంతి తీసుకోవడానికి కాదు. అయితే మనకి ఇతర వ్యాపకాల్లో ఉండి నడవడం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేక వ్యాపకంగా నడుస్తున్నాం. మనం ప్రత్యేక వ్యాపకంగా నడిచినా మన జీవితంలో నడవడానికి అవకాశం ఉన్న ఏ సందర్భాన్ని వదులుకోకూడదు. ఒకవేళ ఇక్కడ నడవకపోయినా పర్లేదు, రైల్వే స్టేషన్కి వెళతాము, 10 నిమిషాలు ఆలస్యం అవుద్ది, నడవండి, అక్కడ నేను నడుస్తాను. అయితే ఈ సామాను ఏమిటనేది వస్తుంది. ఆ సీట్లో కత్తి మంచివాడిని చూసి అప్పచెప్పి, ఇప్పుడు కొత్త ఇంటర్నేషనల్ విమానాలు వచ్చినాయి, విమానాశ్రయాలు వచ్చినాయి, మీరు చూసి కొంతమంది చూసి ఉంటారు. అవి నడవకపోతే సాధ్యం కాదు. కానీ పెద్ద టికెట్లు ఉండి సాలిపేటలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి 63వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. సాలిపేట నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం మీదుగా ప్రధాన వంతెన కూడలి, ఎన్ఆర్పీ అగ్రహారం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం స్వామివారి నిమజ్జనోత్సవం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు 63 మంది వృద్ధులకు వస్త్రదానంతో పాటు భక్తులందరికీ అన్న సమారాధన జరుగుతుందని సాలిపేట ప్రజలు, గణేష్ యూత్ కమిటీ పెద్దలు తెలిపారు. ప్రజలందరూ అన్న సమారాధన కార్యక్రమానికి తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. భక్త మహాశయులందరికీ నమస్సుమాంజలి. ఈ రోజున సాలిపేటలో కొలువైనటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఊరేగింపు 63వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా గజవాహనం మీద స్వామివారిని తీసుకెళ్తున్నాం. ఆ గజవాహనానికి ముందు మరి వినాయకుని తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు, కుమారస్వామి మరి వారు, మరియు శ్రీరామచంద్రమూర్తి, సీతామహాదేవి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు మేళతాళాలతో మరి బాణసంచాలతో చాలా వైభవంగా జరుగుతుంది. 63 సంవత్సరాల నుంచి పెద్దలు మాకు అందించిన వారసత్వాన్ని మేము మున్ముందుకు తీసుకెళ్లాలని, మరి అదేవిధంగా ఈ 5 రోజులు ప్రతిరోజు అక్కడ పూజా కార్యక్రమాలు, ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, మరియు సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు,
కొల్లి శ్రీనివాసరావు గారిచే భగవద్గీత ప్రవచనాలు వాటితో ఈ కార్యక్రమాలు మరి ఈ 5వ రోజుకి కొనసాగినాయి. ఆ 9వ రోజు అయినటువంటి 4వ తారీఖున అనగా గురువారం నాడు భక్తులందరికీ అంటే 63వ వార్షిక సందర్భంగా పేద భక్తులను గుర్తించి 63 మంది మహిళలకు చీరా జాకెట్టు వృద్ధులకు అలాగే పురుష వృద్ధులకు 63 మందికి మరి పంచే కండవ ఆ రోజున రాజకీయ నాయకులచే బహుకరించబడుతున్నాయి. ఇది ప్రతి సంవత్సరం ఈ యొక్క వస్త్రదానం జరుగుతుంది. మరి భక్తులందరూ ఆ 9వ రోజు అనగా 4వ తారీఖు అనగా గురువారం నాడు తప్పక విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా భక్తులకు మనవి చేసుకుంటున్నాం. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు గురువులేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న గురు పూజోత్సవ వేడుకల బ్రోచర్ను ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించి మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహామహోపాధ్యాయులుగా రాష్ట్రపతి స్థాయికి వెళ్లడం ఉపాధ్యాయులకే కాకుండా సమాజానికే గర్వకారణమని, మహనీయుల చరిత్రలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను 18 పాఠశాలలో నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు పోటీలు 5న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగే ముగింపు కార్యక్రమంలో 32 మంది ఉపాధ్యాయులకు సత్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందమూరి రాజేష్, బ్యాంక్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రైవేట్ కాన్వెంట్స్ అన్నీ కూడా చేస్తాం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితోటి ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తుని పిల్లలకు చూపించాలని చెప్పి మహామహోపాధ్యాయ, మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయ దిశానిర్దేశకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతోత్సవాలు భీమవరం పట్టణంలో ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ సహకారంతో రేపటి నుండి నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మహావైభవంగా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాం. మరి ఈ రోజు దాని సందర్భంగా ఈ బ్రోచర్ను, ఈ ఉపాధ్యాయ దినోత్సవ బ్రోచర్ను మరి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి చేత ఇవాళ ప్రారంభించాం. మరి ప్రైవేట్ కాన్వెంట్స్ అసోసియేషన్ నాయకులంతా కూడా ఇక్కడ మాతో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా రేపటి నుండి మొత్తం ప్రైవేట్ కాన్వెంట్స్ లో వివిధ పోటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని ఆ మహానుభావుడికి మీరు ఏజేర్ పలకాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు పూజ్యులు పెద్దలు భీమవరం ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అయిన పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవ బ్రోచర్ని ప్రారంభించడం జరిగింది. రేపు 2వ తారీఖు నుంచి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆప్సా అండ్ అపుస్మా వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడానికి శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు కోరుతున్నారు. ఉపాధ్యాయులందరికీ సన్మానాలు, అలాగే వివిధ పోటీలను నిర్వహించి వారిలో మనోధైర్యం నింపడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణం 17వ వార్డు గునుపూడి బంట్రోతుల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక 10వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. జనసేన యూత్ ఉత్సవ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి 10వ వార్షికోత్సవం సందర్భంగా గురుపూడి బంట్రోతుల వీధి కృష్ణగుడి పక్కన డైనమిక్ జనసేన యూత్ వారిచే అఖండ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా ఘనంగా జరిపిస్తున్నారు. కావున ఈ కమిటీ కూడా అందరికీ మా పెద్దల తరఫున అందరికీ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణం 31వ వార్డు బల్సుమూడి రామాలయం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక చవితి 34వ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా కమిటీ సభ్యులందరూ సమైక్యంగా వినాయక చవితి వార్షికోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదిగో
గణేశోత్సవ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ, ముఖ్యంగా మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అలాగే వార్డు ఉన్న భక్తులకి అందరికీ కూడా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ గణేశోత్సవాలు అనేవి మనం సాంప్రదాయ సనాతన ధర్మాన్ని పాటించి దాదాపుగా 9 రోజులు నవరాత్రులు, దశమి నవరాత్రులు చేస్తాం. అలాగే ఈ మధ్య వారాహి నవరాత్రులు కూడా చేయడం జరుగుతుంది. అలా మన హిందూ ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరూ కూడా గణేశోత్సవాలు అనేవి, వినాయక చవితి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు చాలా ఎక్కువగా, ఎందుకంటే అపార్ట్మెంట్లు చాలా వచ్చినాయి. నాకు తెలిసి ఈ వార్డులోనే ఇవరకైతే లేవు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా అందరూ కూడా కలిసిమెలిసి వినాయక ఉత్సవాలు కానీ, గణేష్ నిమజ్జనం కానీ ప్రతిదీ చేయటం చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక కుటుంబంలాగా 9 రోజులు కలిసి, ఇప్పుడు చూడండి ఎంతమంది అందరూ వచ్చి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అలాగే మా మహిళలు ఎక్కువగా భక్తి భావంతో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. ఇది మనం, ఎందుకంటే కుల మతాలకు ఎక్కడానికి అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. కుల మతాలకు అతీతంగా గణేష ఉత్సవాలు చేయటం మనందరికీ తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము 31వ వార్డు, ఎందుకంటే నాకు రాజకీయ జ్యోతి ఇచ్చింది. ఒక కౌన్సిలర్గా ఇక్కడ అందరూ నిలిపించారు. మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోను. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఈ వార్డులో మీ అందరి మెజార్టీతో, అంటే మీ ఇద్దరు చాలా మంది ఇక్కడ ఉండకపోవచ్చు, మీ పెద్దవాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా నన్ను కౌన్సిలర్గా ఈ వార్డు నుంచి తేవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెబుతానంటే, ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, చాలామంది కూడా తెలియదు. నేను చైర్మన్గా చేయడం, అలాగే ఉమ్మడి జిల్లాల 15 కాన్స్టిట్యున్సీలతో ఏలూరులో 5 టర్ములో ఏ మహిళ చేయని విధంగా జిల్లా ప్రెసిడెంట్గా చేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవించి పాప మహిళగా రాజ్యసభ ఇవ్వటం, అలాగే ఇప్పుడు దేవవరం ఇన్ఛార్జిగా చేయడం కూడా మీ అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రజలకు మనం ఏం చేయగలగాలి, మంచి ఆలోచనతో పనిచేస్తే మనం ఈ వార్డులో అందరూ కలిసిమెలిసి ఉండాలని, మీ అందరి సంతోషం కావాలన్నా కానీ ఈరోజు రావడం జరిగింది. కరెక్ట్ ఎవరు వన్నో ఎవరు టూ అనేది నిర్ణయించడం కాదు, కానీ వాళ్ళ టాలెంట్ని బట్టి ఇక్కడ ఒక ప్రైజ్ మనీ ఇవ్వటం అనేది జరుగుద్ది. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు సంతోషపడి ఇవ్వనోళ్ళు నిరాశపడటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి జరిగినప్పుడు ఇంకా మనం పర్ఫెక్ట్గా చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అనుకోలే తప్ప ఇందులో నిరాశపడాల్సిన ఎవ్వరు వద్దు. నేను ఎందుకంటే ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేయను, దానికోసమే. అందరూ చాలా బాగా వేశారు. పైగా అందరూ కూడా వినాయకుడి జీవిత చరిత్ర, వాళ్ళ తల్లి తండ్రి పూజ చేయడం కానీ, ప్రతి ఒక్కరు చాలా, అమ్మాయిలు చాలా పెద్దవాళ్ళు కానీ చాలా టాలెంట్గా వాళ్ళ ఆలోచన అంతా పెట్టి ఆ ముగ్గుల రూపాయలు మనం చూపించినందుకు ఇక్కడ ప్రతి ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గణనాథుని నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామ పెద్దలు మునుకోలు సింహాచలం, గలావిల్లి ధనంజయ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో గణపతి పంచమి రాత్రి మహోత్సవాల సందర్భంగా నిమజ్జన కార్యక్రమం తీన్మార్ డప్పులు, నృత్యాలు, బాణసంచా కాల్పుల నడుమ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1983 నుండి 1 అడుగు విగ్రహం నుండి ప్రారంభమై నేడు 9 అడుగుల విగ్రహం వరకు పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతోందన్నారు. బుధవారం అఖండాన్న సమరాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, జలసిద్ధి వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కాలనీ యావత్ యూత్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బీసీ కాలనీలో గత 35 సంవత్సరాల నుండి మరి ఈ గణేష్ ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మధ్యలో ఒక 20 సంవత్సరాల కిందట శ్రీ జలసిద్ధి వినాయక యువజన సంఘం అని ఒక రిజిస్టర్డ్ సంఘాన్ని ఇక్కడ స్థాపించి, ఆ సంఘ ఆధ్వర్యంలో దానికి సపోర్ట్గా బీసీ కాలనీ అభివృద్ధి కమిటీ, ఈ 2 కమిటీల యొక్క ఆధ్వర్యంలో మరి ఈ గణేష్ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. అదే సందర్భాన ఈ సంవత్సరం కూడా 5 రోజులు ఈ ఉత్సవ కార్యక్రమాలు ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. కమిటీ చాలా భక్తి శ్రద్ధలతో నియమాలన్నీ కూడా పాటిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నిమజ్జన కార్యక్రమం మరి పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే రేపు బుధవారం
మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమం మరి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. బీసీ కాలనీకి ఒక 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మేము ప్రారంభించామో అన్ని రకాల వంటలతో రేపు బుధవారం మరి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ఈ బీసీ కాలనీ జలసిద్ధి వినాయక యువజన సంఘం మరియు అభివృద్ధి సంఘం, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరి యొక్క సహకారంతో ఆ బుధవారం నాడు జరిగే అఖండ అన్న సమారాధన కూడా జయప్రదం చేయాలని మరి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు. వినాయక చవితి ఉత్సవాల కార్యక్రమాలకి ముందుగా ధన్యవాదాలు. బీసీ కాలనీ ఏర్పడిన నుంచి అనగా సుమారుగా 39-40 సంవత్సరాల నుంచి వినాయకుల వారిని చిన్న బొమ్మ పెడుతూ అలాగా గనగనగా ఈ స్థాయికి సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందు ఒక రోజు చేయడం జరిగింది. తర్వాత 3 రోజులు, తర్వాత 5 రోజులు అలాగా చేసుకుంటూ వృద్ధుల యొక్క ధన సహాయంతో, అలాగే కమిటీ వారు, అభివృద్ధి కమిటీ వారు ధన సహాయంతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఈ గణపతి ఈ గ్రామాన్ని అన్ని వేళ జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుకుంటూ. భారతీయ సాంప్రదాయ కళలను పోషించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు వక్తలన్నారు. ఉండి మండలం మహదేవపట్నం ఉత్తరపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయం వద్ద లక్ష్మీ గణపతి 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లంబోదర నాట్య మండలి భీమవరం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నృత్యాలను తిలకించారు. ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కొనగళ్ల నాగేశ్వరరావు, కడలి రాంప్రసాద్, జక్కంశెట్టి దుర్గాప్రసాద్, కోన పండు, పంపన సత్యనారాయణ, సానబోయిన వెంకటేశ్లు, వేరవల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మన మహదేవపట్నం గ్రామంలో ఉత్తరపాలెం ఏం చేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు జరపబడుతున్నవి. ఇది 10వ వార్షిక సందర్భముగా మరి ఈరోజు భీమవరం లంబోదర కూచిపూడి నాట్యం అనే ప్రోగ్రాం పెట్టాం. మరి చాలామంది వచ్చి చూసి ఆనందిస్తున్నారు. మరి ఇటువంటి ప్రోగ్రాలు ప్రతి చోట పెట్టాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. మామూలు ముద్దుగల నైట్లు అయ్యి కన్నా ఇటువంటి ప్రోగ్రాలు పెడితే వీళ్ళకి కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకని ఏంటంటే ఇటువంటి కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రతి చోట పెట్టమని నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాను. అందరినీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని విజయ గణపతి స్వామివారికి గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా సోమవారం 1000 పెన్నులతో అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ స్వామివారికి అభిషేకం, సరస్వతి హోమాలు, గరిక పూజ నిర్వహించారు. పట్టణానికి చెందిన వినుకొండ కీదర్ దంపతులు కొత్తపల్లి కృష్ణసాయిలచే స్వామివారికి 1000 పెన్నులతో అలంకరణ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి స్వామి వారికి ఈరోజు గణపతి నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి కలం పెన్నులతో అలంకరణ జరగబడింది. స్వామివారికి గరిక పూజ, అలాగే మెంటేవర్ తోట వాస్తవులు వినుకొండ విధి బ్రహ్మన్న గారు, శ్రీమతి శిరీష గారు దంపతులు, అలాగే చిరంజీవి రుద్రాంశ్ శిశువర్ధన్, అలాగే నరసాగ్రహం వాస్తవులు కొత్తపల్లి కృష్ణసాయి గారు మన సౌజన్యంతో 1000 పెన్నులతో స్వామివారికి అలంకరణ చేసి విశేష పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి అనుగ్రహం అందరికి కలగాలని, ఆ విజయ గణపతి స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే మరి అందరికీ కూడా దాతలందరూ కూడా ఆ స్వామి ఆశీస్సు కలగాలని చెప్పి స్వామివారికి కలములతో అలంకరణ చేయడం జరిగింది.
ఈస్ట్ ఆక్వీడు ఫీల్డ్ కౌన్సిల్ ఎల్లప్పుడూ పాస్టర్లకు అండగా ఉంటుందని కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు గాతల డేవిడ్ లివింగ్స్టన్, అధ్యక్షులు బోరగ బెంజమిన్లు అన్నారు. ఆదివారం ఆక్వీడు మండలం గుమ్మలూరు సిబిసిఎన్సి చర్చిలో జరిగిన ప్రత్యేక ఆరాధనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ మండా ఏసేబు, ట్రెజరర్ కోరాడి శామ్, 10 సంఘాల అధ్యక్షులు మద్దా జ్ఞానరాజు, వెంకటేష్తో పాటు పెద్ద ఎత్తున సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. మా బంధువులు ఉన్నారు. తర్వాత మా అమ్మ నాన్న మేము పుట్ట ముందు కూడా చేశారు. ఇక్కడ గుమ్మలూరు, అర్కమూరు ఈ గ్రామాల్లో మన మెస్సీ స్కూల్స్ లో మా తల్లిదండ్రులు కూడా పనిచేశారు. అందువల్ల గుమ్మలూరు రావడం నాకు ఇష్టం. చాలా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఇప్పుడు కౌన్సిల్ ప్రెసిడెంట్ గా చూస్తున్నాం. దేవుని చిత్తం అయితే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. బెంజమిన్ గారిని వచ్చే సంవత్సరం గ్రామానికి సర్పంచ్ గా చూద్దాం. అందరూ కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయండి వచ్చే సంవత్సరం. అందువల్ల ఈ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ 2005-2020 సంవత్సరానికి మరి కౌన్సిల్ చక్కగా పనిచేస్తుంది. మేమందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. మాలో విభాగాలు ఏమి కూడా లేవు. కలిసి పనిచేస్తాం, కలిసి పనిచేస్తాం, సంఘాల అభివృద్ధి చేస్తాం. కాబట్టి మీరు నేను కావాలనుకుంటే రాదు ఏ అధికారం, అది దేవుడి చిత్తమైతేనే వస్తుంది. ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ కూడా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మరి ఫీల్డ్ అంతటినీ కూడా వాళ్ళు మరి మంచిగా అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకువెళ్తారని మనం ఆశిస్తా ఉన్నాము. ఈ 30 సంవత్సరాల మధ్య కూడా నేను ఎవరినైతే చేశానో వాళ్ళే సెక్రటరీ ప్రెసిడెంట్ గా కొనసాగించుకుంటున్నాం. నా చరిత్రలో ఈ 30 ఏళ్ళలో ఈ ఫీల్డ్ కోసం చాలా ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు అయినా నా వెనకాల 76 గ్రామాలు 76 గ్రామాలు 76 పెద్దలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా మా వెనకాల ఉన్నారు. అందరూ కూడా మన ఈస్ట్ 33 ఓట్లు, ఈ 76 ఊళ్ళకు కూడా ఈ 33 ఓట్లకి 3 చెరువులు తాగిన. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. నా మీద పోటీ చేసినప్పుడేమో 6 వచ్చి నాకు 27 ఏకదేవిగా 100 అయిపోయింది అంతే. ఇంకా అయినా కొంతమంది బుర్రలు జరుగుతున్నారు. ఈ బుర్రలు అన్ని కూడా కొత్తవి కాదు. మరి గుమ్మలూరు గ్రామం గడిపిన మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ కూడా, మా బృందాలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు నమ్మకంగా యథార్థంగా పనిచేస్తామని ఈ సంఘంలో అందరూ కూడా మేము ప్రమాణం చేయడం జరుగుతున్నది. మీరు ఇచ్చిన ఈ ప్రేమకి మేము ఎంతగానో రుణపడి ఉంటాము. ఈ గుమ్మలూరు తల్లి సంఘం అనుకుంటాము. ఎందుకంటే గుమ్మలూరు గారు ఈ సంఘాన్ని ఎంతో ప్రేమించి ఈ సంఘం కోసం ఎప్పుడు మాటలో చెబుతూ ఉంటారు. అయితే ఈ సంఘంలో మన గౌరవ గారు ఉండటం దేవుడు చేసిన ఎంతో గొప్ప మేలు కింద మీరు అందరూ చేసిన ప్రార్థన కూడా ఆయన దర్శనం కింద అవ్వడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ పదవుల్లో నమ్మకంగా యథార్థంగా మేము పనిచేస్తామని ఈ సంఘం అమలు కూడా మేము ప్రమాణం చేస్తూ జరుగుతుంది. ఈ గుమ్మలూరు సపోర్ట్ నుంచి మీరు ఇచ్చిన ప్రేమ ఆప్యాయత నుంచి మిగతా సంఘాలు ఖచ్చితంగా ఆ గంట జరుగుతుంది. మాకు ఇచ్చిన పదవులన్నింటినీ కూడా అది పదవిగా కాకుండా బాధ్యతగా మన సంఘాల అభివృద్ధి కోసం పనిచేస్తామని ఖచ్చితంగా అదేవిధంగా మీరు అడిగిన కార్యక్రమంలో మీరు మన యొక్క కుటుంబాల గురించి, మన యొక్క సంఘాల గురించి, తీర్పు నాయకుల గురించి అందరి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గణపవరం ప్రజలు ఆందోళన చెందవద్దు. గణపవరం మండలం పశ్చిమ గోదావరిలోనే కొనసాగుతుంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ. ఆకివీడు తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రానున్న రోజుల్లో ఆకివీడు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతా 5.3 కోట్లతో ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్.
దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు నిర్వహించడం భగవత్ సేవ. భీమవరం పట్టణంలో పలు చోట్ల అన్న సమారాధన ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబొరేటరీలు రాష్ట్ర ప్రగతికి, విద్యార్థుల ఉన్నతికి ఎంతగానో దోహదపడేలా ఉన్నాయి. ప్రభుత్వం కూడా వీటిని ఉపయోగించుకోవాలి. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.